ఎస్ అకాడమీ. ఈరోజు మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సెట్ మ్యాథ్స్ కి సంబంధించి. ప్రీవియస్ మనం 145 క్వశ్చన్స్ వరకు అయితే స్టాప్ చేయడం జరిగింది. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ అంటే 146 నుంచి 155 వరకు క్వశ్చన్స్ అయితే మనం ఈరోజు చూద్దాము. ఎక్స్ట్రా 10 క్వశ్చన్స్. ఓకే, సరే ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే tan 20 ప్లస్ tan 40 ప్లస్ tan 60 డాష్ 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 tan 180 వాల్యూ 180 డిగ్రీస్ వాల్యూ ఎంత అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, మనకి tan 180 కంటే ముందు ఏమొస్తుంది, ఈ సీక్వెన్సీ ప్రకారంగా తీసుకుంటే tan 160 వస్తుంది, అంతేనా. tan 160ని మనం ఏం రాయొచ్చు అంటే tan 180 మైనస్ 20 అని రాయొచ్చా? ఎస్ రాయొచ్చు. 180 అంటే ఏమి, హారిజాంటల్ లైన్ అంటే గ్రాఫ్ తీసుకుంటే 0, 90, 180, 270, 360లో హారిజాంటల్ అంటే 0 కానీ 180 కానీ 360 కానీ ఇవి వచ్చినప్పుడు అంటే వీటి మనం హారిజాంటల్ అంటాం. హారిజాంటల్ వచ్చినప్పుడు tan ఏదైతే ఉంటుందో ఆన్సర్ కూడా ఏమొస్తుంది, సేమ్ tan వస్తుంది. అంటే ఇది వెళ్ళిపోయి రిమైనింగ్ 20 మిగిలింది. కానీ 160 అనేది ఏ క్వాడ్రంట్, ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్. 90 to 180 సెకండ్ క్వాడ్రంట్. ఇక్కడ మనకు ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ ప్రకారంగా తీసుకుంటే ఇక్కడ సైన్ కోసికెండ్ మాత్రమే ప్లస్, మరి tan ఏం కావాలా, మైనస్ కావాలా. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, -20 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రావాలా మనకు, మైనస్ tan 20 వచ్చింది. అంటే ఏంటి సార్ ఇక్కడ మీనింగ్ అంటే ఇక్కడ మైనస్ tan 20 ఉంది, ఇక్కడ ప్లస్ tan 20 ఉంది, అర్థమైందా. సో ఈ tan 20 ఈ మైనస్ tan 20 క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ అదే విధంగా దీనికంటే ముందు ఏముంటుంది, tan 140 ఉంటుందా. సో 140 40 క్యాన్సిల్ అయిపోతాయి. అలా మొత్తం అన్ని 1 by 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోయి ఇంక మనకి ఏం మిగిలింది అంటే, ఏం మిగులుతుంది అంటే కనుక tan 180 వాల్యూ. tan 180 వాల్యూ ఎంత, సో అంటే రిమైనింగ్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, tan 180 మిగిలింది. tan 180 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు tan 180 వాల్యూ తెలియదు అనుకోండి, sin 180 వాల్యూ తెలుసా? లేదు సార్, అది కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 90 వరకు మనకు వాల్యూస్ తెలుసు కదా. 0, 1/2, 1/2, 3/2, 1 అంటే sin 90 వాల్యూ ఎంత 1. అప్పుడు 180 వాల్యూ ఏమవుతుంది అంటే ఈ సైకిల్ మరి ఇట్లా రొటేట్ అవుతుంది, అంటే 0 నుంచి 1 వస్తుంది, మరి 0 అవుతుంది, అంటే సైక్లింగ్ ప్రాసెస్ అన్నట్లుగా. సో sin 180 వాల్యూ ఏమప్పుడు 0. సో 0, మరి cos 180 ఏమవుతుంది, ఆపోజిట్. అంటే ఏదైనా కానిలేండి, న్యూమరేటర్ 0 ఉంటే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, ఖచ్చితంగా 0 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత, సో 0. అర్థమైంది కదా ఈ సైక్లింగ్ ప్రాసెస్. సో 0 నుంచి 90కి అంటే సైకిల్ కింద, ఇది ఒక సైకిల్ ఫ్రీక్వెన్సీ కింద. అంటే 0 to 1 వస్తే మరి 1 నుంచి 0 అవుతుంది, మరి 270 వాల్యూ ఎంత అవుతుంది, మరి 1 అవుతుంది, 360 వాల్యూ 0 అవుతుంది. ఈ విధంగా ఇది ఒక సైకిల్ లాగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, సైన్ కర్వ్ కూడా అనొచ్చు దీన్ని. సరే ఓకే, ఇదంతా మనకు అవసరం లేదు. ఓవరాల్గా ఆన్సర్ ఎంత మనకు 0. సో ఆప్షన్ నెంబర్ ఏ అనేది రైట్ ఆన్సర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin స్క్వేర్ 5 degrees ప్లస్ sin స్క్వేర్ 10 degrees ప్లస్ డాష్ డాష్ sin స్క్వేర్ 85. ఇది కూడా అంతే, సేమ్ యాస్టీస్. ఇక్కడ చూడండి మనకి ఏముంది వాల్యూ, sin 85 ఉంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, sin స్క్వేర్ 90 - 5 రాయొచ్చా. 90 అంటే ఏమి, వర్టికల్ లైన్. సో వర్టికల్ లైన్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, cos స్క్వేర్ 5 అయితే మిగిలింది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కదా, 85 అనేది ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో అందరూ ప్లస్లే కాబట్టి మనకు ఆన్సర్ ప్లస్లోనే వస్తాయి. ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉందంటే ఇక్కడ చూడండి, sin స్క్వేర్ 5 ఉంది, ఈ వాల్యూ ఏమైంది మనకు cos స్క్వేర్ 5 అయింది. సో అదేవిధంగా ఇది sin స్క్వేర్, ఇక్కడ ఇంకో వాల్యూ ఏమొస్తుంది మనకు, cos స్క్వేర్ 10 వస్తుంది. అంటే ఇక్కడ లాజిక్ ఏమంటే sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఈ ఫార్ములా ప్రకారంగా sin స్క్వేర్ 5 ప్లస్ cos స్క్వేర్ 5 ఏమవుతుంది, 1 అవుతుంది. అదేవిధంగా sin స్క్వేర్ 10 ప్లస్ cos స్క్వేర్ 10 ఏమవుతుంది, అది కూడా 1 అవుతుంది. మరి సేమ్ అదేవిధంగా sin స్క్వేర్ 15 cos స్క్వేర్, అర్థమవుతుందా. సో ఈ ప్యాటర్న్లో మొత్తం మనకి ఎన్ని వస్తాయంటే 1 + 1 + 1 + 1 + 1 + 1 2 3 4 5 6 7 8 వన్స్ వస్తాయి. దాంతోపాటు ఒక వాల్యూ మిగిలి ఉంటుంది, ఏమది వాల్యూ, sin 45 వాల్యూ మిగిలి ఉంటుంది, అంతే కదా. sin స్క్వేర్ 45 వాల్యూ 5 50, ఎందుకంటే 45 వాల్యూకి మనకి అక్కడ ఎండ్ అయిపోతుంది. రిమైనింగ్ కాంబినేషన్ అన్ని కంప్లీట్ అవుతాయి. అంటే sin స్క్వేర్ 85, sin స్క్వేర్ 5, sin స్క్వేర్ 85, sin స్క్వేర్ 10, sin స్క్వేర్ 80, ఇలా కాంబినేషన్ కంప్లీట్ అయిపోయి ఒకటి మిగులుతుంది, sin స్క్వేర్ 45. sin 45 వాల్యూ ఎంత, 1/√2. సో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 1/2 అవుతుంది. అంటే ఈ టోటల్ వచ్చిన 8, ఇది ఒక హాఫ్, మొత్తం ఎంత 8.5. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా నేనేం చెప్పినాను ప్రాసెస్. సో ఇవన్నీ కాంబినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత sin 45 మిగులుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసాము, అదొక హాఫ్ వస్తుంది, టోటల్గా 8.5 ఆన్సర్. క్లియర్. సో ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ ఇది కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ secant theta ప్లస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు p, దెన్ tan theta ఈజ్ ఈక్వల్ టు. సో ఇదే కాన్సెప్ట్లో మనం ప్రీవియస్ కూడా క్వశ్చన్ చూడడం జరిగింది. మనకి secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 కదా ఫార్ములా. అంటే ఇది ఎట్లా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏమి, a + b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 1. సో a + b ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1/a - b. చూసినాం కదా మనం ఆల్రెడీ. అంటే
దీని ప్రకారంగా తీసుకుంటే ఏ ప్లస్ బి వాల్యూ 1 ఉంటే ఏ మైనస్ బి వాల్యూ రెసిప్రోకల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీకెన్ తీటా ఇదే తీసుకుందాం క్వశ్చన్. సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/p అవుతుంది. రెసిప్రోకల్ అవుతుంది. అర్థమైందా? సో రెసిప్రోకల్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? టాన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ప్లస్ ఉంది మైనస్ ఉంది. సో మనం ప్లస్ కాంబినేషన్ చేసాం అనుకోండి, ప్లస్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకు కావాల్సిందే టాన్ కదా. సో కాబట్టి మైనస్ చేద్దాం. ఫంక్షన్ మైనస్ చేస్తే సో ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో టాన్ తీటా ప్లస్ టాన్ తీటా 2 టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనం మైనస్ చేసాం కాబట్టి సో పి మైనస్ 1/p. సో దీన్ని ప్రాపర్గా రాసుకుంటే పి స్క్వేర్ మైనస్ 1/p. అంతేనా? మనకు కావాల్సింది ఏమి? టాన్ తీటా. సో ఈ 2 ఇక్కడికి వస్తే డినామినేటర్ వచ్చింది. సో టాన్ తీటా వాల్యూ ఎంత? పి స్క్వేర్ మైనస్ 1/2p. ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఓకే, క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్. సాల్వ్ sin 32/cos 58 ప్లస్ ఏదో క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? వాల్యూ 32 ఇచ్చినాడు. sin 32. ఇక్కడ ఏముంది? డినామినేటర్లో 58 ఉంది. సో నేను cos 58ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే cos 90 మైనస్ 32 రాయొచ్చా? 58ని 32 రాయొచ్చు. 90 అనేది వర్టికల్ లైన్. వర్టికల్ లైన్ కాబట్టి ఏమొస్తుంది? sin 32 వస్తుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మన క్వశ్చన్లో న్యూమరేటర్ ఏముంది? sin 32 ఉంది. డినామినేటర్ ఏమొస్తుంది? sin 32 వస్తుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ షార్ట్ కట్ ఏం లేదు, సింపుల్ క్వశ్చన్. సైన్లో కానీ లేదా క్వశ్చన్ కాస్ట్లో కానీ న్యూమరేటర్ సైన్ ఉండొచ్చు, డినామినేటర్ కాస్, లేదా న్యూమరేటర్ కాస్ డినామినేటర్ సైన్, ఈ విధంగా ఉండి ఈ రెండు యాంగిల్స్ యొక్క కాంబినేషన్ యాడ్ చేస్తే మనం 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, మనకు వచ్చే ఆన్సర్ 1. అర్థమైందా? సో ఈ రెండింటిని అంటే 32 ప్లస్ 58 ఎంత? 90 డిగ్రీస్ కదా. న్యూమరేటర్లో సైన్ కాస్ ఉంది అనుకోండి, అది రెసిప్రోకల్ కూడా ఉండొచ్చు, అంటే పైన కాస్ కింద సైన్ కూడా ఉండొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఈ వాల్యూ 1. మరి ఈ వాల్యూ ఎంత? ఇది కూడా 1. సో 1 + 1 ఎంత? 2. సైన్ 180 డిగ్రీస్ ఎంత? 0. సో 1 + 1 + 0 అంటే టోటల్ ఆన్సర్ ఎంత? 2. ఇక్కడ ఆప్షన్ నెంబర్ సి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్. సో మనకు ప్రీవియస్గా వచ్చిన మోడల్స్ ఇవన్నీ కూడా కట్టి జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 1 0 3 4 7 బి వాల్యూ 5 2 - 3 1 0 - 2 దెన్ ఫైండ్ 2a + 3b. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్, కానీ మనం ఎందుకు తీసుకున్నామంటే చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని 2తో మల్టిప్లై చేసుకొని దీన్ని 3తో మల్టిప్లై చేసి, అంటే ఏ అనే ఫంక్షన్ని 2తో బీని 3తో మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటూ కూర్చుంటారు. సో అలా వద్దు. ఇది ఎంసీక్యూస్ క్వశ్చన్ పేపర్ కదా, అంటే ఈ సెట్కే మనం ప్రిపేర్ అవుతానది కాబట్టి మనకు ఆప్షన్స్ ఉంటాయి. జాగ్రత్తగా మనం అంతా చేయాల్సిన పని లేదు. సో మనం ఏం చేద్దామంటే లాస్ట్ ఆన్సర్ నుంచి మనం చెక్ చేసుకుందాం. అంటే ఎలా చెక్ చేసుకోవాలో చూడండి. ఇది ఏ అనే ఫంక్షన్, ఈ ఫంక్షన్ని ఇంటూ 2 చేయాలి. సో మొత్తం చేద్దండి, దీనికి 2 చేయండి, అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్? 14. సో దీనికి 3 చేయండి. ఎందుకు 3 చేయాలి? క్వశ్చన్లో 3b అడిగినాడు కాబట్టి. సో ఇది -6. ఇప్పుడు చూడండి 14 - 6 ఎంత? 8 ఆన్సర్. అంటే ఈ ప్లేస్లో మనకి 8 రావాలా. ఆ ప్లేస్లో 8 ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఒక చోటు ఉంది, ఇక్కడ ఒక చోటు ఉంది, అంతేనా? తర్వాత చూస్తే రిమైనింగ్ అన్ని మ్యాచ్ అవుతాయి ఎక్సెప్ట్ ఫస్ట్ ప్లేస్. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 19 ఉంది. సో ఫస్ట్ ప్లేస్ని కూడా క్రాస్ చెక్ చేద్దాం. సో ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఇది 4 అయింది, ఇది 3తో మల్టిప్లై చేస్తే ఇది 15 అయింది, అంతేనా? సో 4 + 15 ఎంత? 19. అంటే మనకి ఇక్కడ 19 ఉండాలి. సో ఆన్సర్ ఏది? ఆప్షన్ నెంబర్ ఏ. ఈ విధంగా మనము లాస్ట్ నుంచి, మామూలుగా అందరూ ఏం చేస్తారు? ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ పోతారు, కానీ మనం ఏం చేయాలి? లాస్ట్ నుంచి చెక్ చేయాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే టోటల్ ప్రాబ్లం రఫ్ వర్క్లో చేసిన తర్వాత ఆన్సర్ని చెక్ చేసుకుంటారు. అలా చేయకూడదు, మనకు టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్లోనే మనం ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 1 - 1 2 దెన్ ఫైండ్ a² - 2a. ఇది కూడా అంతే. సో ఇక్కడ చూస్తే మనకి 4th ప్లేసెస్లో వాల్యూస్ అన్ని మారినాయి కాబట్టి మనం జస్ట్ 4th ప్లేస్ని ఫైండ్ అవుట్ చేసినా కూడా సరిపోతుంది. 4th ప్లేస్ కావాలంటే మనకు స్క్వేర్లో 4th ప్లేస్ కావాలంటే మనం షార్ట్ కట్ ఏం నేర్చుకున్నాం? ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 యొక్క స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ వచ్చి 4. గుర్తుందా? మనకు ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన ఇవన్నీ క్వశ్చన్స్. 2 స్క్వేర్ ఎంత? 4. తర్వాత మనం ఏం చేయాలి? ఈ డయాగ్నల్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో డయాగ్నల్ మల్టిప్లై చేస్తే 1 × -1 వస్తుంది. సో -1 అంటే ఆన్సర్ ఎంత? 3. అంటే ఇక్కడ ఏం రావాలా? మనకు 3 రావాలా. అంటే క్వశ్చన్లో 3 కాదు, మనకి ఆన్సర్లో 3 కాదు, ఈ a² వాల్యూ 3. తర్వాత -2a అంటే టోటల్గా చేద్దాం, దీన్ని మాత్రమే ఇంటూ 2తో మల్టిప్లై చేయండి, అంటే ఇక్కడ ఆన్సర్ ఏం రావాలా? 4 రావాలా. అర్థమైందా? సో 3 - 4 ఎంత? 3 - 4 -1. ఒక్క నిమిషం, ఆప్షన్స్ ఏదో రాంగ్ పన్నట్టుండే. 3 -1 ఆప్షన్స్ రాంగ్ పన్నట్లున్నాయి. ఓకే, అయితే ఒక పని చేద్దాం, మొత్తం అన్ని చేద్దాం, సాల్వ్ చేద్దాం. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే కనుక ఇక్కడ -1 చూద్దాం అంతా సాల్వ్ చేసి. తర్వాత సేమ్ అదే విధంగా మనకి ఫస్ట్ ప్లేస్ వాల్యూ కావాలంటే, అంటే ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? 3² 9
-1 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 8 వస్తుంది. మీకు ఇది అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, ఏ స్క్వేర్ని మనం క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకే, తర్వాత 2a 2 × 3 అంటే 6, 8 - 6 ఎంత 2. క్లియర్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కావాలంటే ఏం చేయాలి, మనం ఇవి రెండు మల్టిప్లై చేయాలా, ఇవి రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో 3 × 1 = 3, 2 × 1 = 2 అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్ 5 వస్తుంది. అదేవిధంగా థర్డ్ ప్లేస్ కావాలంటే 3 × -1 -3, 2 × -1 -2 అంటే ఇక్కడ ఎంత -5. క్లియర్. 2తో మల్టిప్లై చేస్తే 2 × 1 = 2, తర్వాత 2 × -1 -2. అర్థమైంది కదా క్లియర్గా. సరే, ఇప్పుడు టోటల్ ఆన్సర్ చూద్దాం. 8 - 6 2, 5 - 2 3, తర్వాత -5 + 2 అయిపోతుంది కదా, సో -3. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ఏదో మిస్టేక్ అయితే అయినట్లుంది. 2 3 -3 1 కదా. ఓకే, ఇక్కడ 1 పడాలా. ఓకే, సరే, ఓవరాల్గా ఆన్సర్ అయితే కనుక ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కదా ఎలా కనుక్కోలో. ఏ స్క్వేర్ మోడల్ చాలా ఈజీ. సో 4 ప్లేసెస్ కనుక్కోవాలి కాబట్టి రూల్ ఇంకోసారి చెప్తా చూడండి. ఫస్ట్ ప్లేస్ని కనుక్కోవాలంటే దీన్ని స్క్వేర్ చేయండి, వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. అదేవిధంగా ఫోర్త్ ప్లేస్ కావాలన్నా కూడా దీన్ని స్క్వేర్ చేసి వీటిని యాడ్ చేయండి. సెకండ్ ప్లేస్ కావాలంటే ఈ రెండు మల్టిప్లికేషన్ని యాడ్ చేయండి. థర్డ్ ప్లేస్ కావాలంటే ఈ మల్టిప్లికేషన్ని యాడ్ చేయండి. క్లియర్గా అర్థమైంది కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ √x² × x³ అయితే ఇచ్చినాడు అప్ టు ఇన్ఫినిటీ వరకు. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ. మనకు డిఫరెన్సియేషన్ చేయమన్నాడు. ఇలా కంటిన్యూటీ ఉన్న ప్రాబ్లమ్స్ యొక్క షార్ట్ కట్ ఏమంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని చూడండి. ఏముంది ఇక్కడ మనకు x³ ఉంది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుంది, ఫైనల్ ఆన్సర్ అదే ఉంటుంది. సో x³ యొక్క డిఫరెన్సియేషన్ ఎంత 3x². డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ కాదు, డిఫరెన్సియేషన్. సో 3x² ఎక్కడైతే ఉంటుందో అదే మన ఫైనల్ ఆన్సర్. అప్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దాన్ని మనం డిఫరెన్సియేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్స్. సో డైరెక్ట్ షార్ట్ కట్స్ పైన కాకుండా కాన్సెప్ట్ పైన కూడా ఫోకస్ చేయండి. లిమిట్ x → 0 x² - 3² x - 3. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది చూడండి, డైరెక్ట్ షార్ట్ కట్ ఫార్ములా ఇది. సో ఏం లేదు, n ప్లస్ పవర్లో n ఉంది కదా, n ప్లస్ని రాయండి, తర్వాత x⁻n−1 షార్ట్ కట్ ఆన్సర్. సో మనం ఏం రాయాలా, పవర్ ఎంత ఉంది 2 ఉంది, x⁻2−1. సో 2 × x⁻2−1 అంటే 1 రాయాల్సిన పర్లేదు. అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత 2x. ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. సో ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ 5x⁴. అంతేనా, 5 - 1 కాబట్టి 4. మనం చేయాల్సిన పర్లేదు, 5x⁴ రాస్తే సరిపోతుంది. క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. ఓకే, ఇఫ్ 4 sin x + 3 cos x = 5 దెన్ ఫైండ్ cot x. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదో క్లూ ఇచ్చినాడు. ఏం క్లూ ఇచ్చినాడంటే మనం నేర్చుకుంటాం బేసిక్గా, అంటే ట్రిగ్నామెట్రీ స్టార్టింగ్ నుంచి sin² θ ఆర్ sin² x + cos² x = 1 అని, అంతేనా. సో sin² x అంటే మీనింగ్ ఏమి, sin x × sin x అనే కదా, ప్లస్ cos x × cos x = 1, అదే కదా మీనింగ్ దాన్ని. సరే, ఇక్కడ చూడండి, యాక్చువల్ మనకి ఏముండాలా, రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండాలి, కానీ ఇక్కడ 5 ఉంది. 5ని 1 చేయాలంటే ఏం చేయాలా, /5 చేద్దాం. అంటే టోటల్ క్వశ్చన్ని /5. ఓకే, క్లియర్. సో ఇలా రాయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, 4/5 sin x + 3/5 cos x = 1. అంటే ఈ ఫార్మాట్లో ఉందా, అంటే 1 + 1 ఉంది, cos + cos ఉంది, sin + sin ఉంది. మరి ఈ వాల్యూస్ ఏంటి అంటే రిమైనింగ్ సైన్, అంటే ఒక సైన్ ఇక్కడ ఉంది, ఇంకొక సైన్ వాల్యూనే కదా ఇది, అంటే ఇదొక కాస్ వాల్యూనే కదా. అంటే అబ్జర్వ్ చేయండి, సైన్ వాల్యూ కదా ఇది, అదేవిధంగా కాస్ వాల్యూ కదా ఇది. సో దీన్ని మనం జాగ్రత్తగా పక్క రాద్దాం. సో sin x = ఎంత 4/5, cos x = ఎంత 3/5. మనకి ఏమడిగినాడు క్వశ్చన్, tan x వాల్యూ అడిగినాడు, సారీ cot x అడిగినాడు. tan అడిగింటే మనం ఏం చేస్తాం అంటే ఈ రెండు డివైడ్ బై చేస్తాం. సో 5 క్యాన్సల్. సో tan వాల్యూ ఏమొస్తానే మనకు 4/3 వస్తాండే. కాట్ వాల్యూ అడిగినాడు. కాట్ అంటే ఏమి, tan కి ఆపోజిట్. సో మనం ఏం రాస్తాం 3/4 అనేది ఆన్సర్ రాస్తాం. సో 3/4 ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ ఏలో ఉంది. అర్థమైందా క్లియర్గా. సో జాగ్రత్తగా మనం కాన్సెప్ట్ బేస్ పైన, అంటే ఇది చూడండి యూనిటరీ ఫార్ములాస్ అంటాం. యూనిటరీ ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉంటాయి. sin² θ + cos² θ = 1, secant² θ - tan² θ = 1, cosecant² θ - cot² θ = 1. ఈ యూనిటరీ ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు ఈ సెట్లో ఖచ్చితంగా 2 మినిమం మార్క్స్ వస్తాయి జస్ట్ ఈ ఫార్ములాస్ నుంచి. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ పోదండి, డైరెక్ట్ కాన్సెప్ట్ని అంటే బైహార్ట్ చేద్దండి క్వశ్చన్ని. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు క్వశ్చన్ ఎంత ట్విస్ట్ చేసినా కూడా మనం క్లియర్గా చేయగలుగుతాం. మనం ఫస్ట్ నుంచి కూడా ఈవెన్ దో మనం ఈరోజు 155 క్వశ్చన్స్ వరకు మనం స్టాప్ చేసిన, అంటే మనం కంటిన్యూ చేద్దాం లేండి తర్వాత క్లాసెస్లో. ప్రతి క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ పైన ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ప్రాక్టీస్ చేయండి. సో దట్ మనకు
ఈ సెట్ ఒకటే కాదు, మనకు ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకు చాలా హెల్ప్ అయితే ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.